బ్యాక్ పెయిన్తో ఆషామాషి కాదు, నిర్లక్ష్యం చేసే మొదటికే మోసం. రోజు ఆఫీస్కు వెళ్ళేవారు సమయం తెలియకుండానే పనిలో మునిగిపోతూ ఉంటారు. పని ఒత్తిడి వల్ల ఎంతసేపు కుర్చీలో కూర్చుంటారో కూడా చాలామంది గమనించరు. క్రమంగా ఈ అలవాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందులో విపరీతమైన అసౌకర్యం, వెన్నునొప్పి ముఖ్యమైనవి. అనేక కారణాల వల్ల ఈ సమస్య రావచ్చు. ఎక్కువసేపు కూర్చోవడం, ఎక్కువసేపు నిలబడి పనిచేయడం వల్ల కూడా వెన్నునొప్పి, నడుము నొప్పి వస్తుంది. అలాగే చాలామంది ఆఫీసు కుర్చీల్లో గంటల తరబడి కూర్చుంటారు. వారి భంగిమ సరిగా ఉండకపోయినా ఆకస్మిక వెన్ను, నడుము నొప్పికి కారణమవుతుంది. కొంతమంది దానిని పెద్దగా పట్టించుకోరు. అయితే ఇది మనం చేసే అతి పెద్ద తప్పు. కాబట్టి ఈ వెన్ను నొప్పిని ఎలా నివారించాలి? పరిష్కారం ఏంటి అంటే, సాధారణంగా వెన్ను నొప్పి ప్రారంభమైన 2-3 రోజుల్లోపు తగ్గకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఈ సమస్యతో బాధపడేవారు వీలైనంత త్వరగా వైద్యుల వద్దకు వెళ్ళి చికిత్స తీసుకోవాలి. వెన్ను నొప్పి త్వరగా తగ్గడానికి వైద్యులు మందులు సూచిస్తారు. అదనంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వెన్ను నొప్పిని సులభంగా తగ్గించవచ్చు. వెన్ను, నడుము నొప్పితో బాధపడేవారు కొన్ని సాధారణ యోగాసనాలు వేయడం ప్రారంభించాలి. ఇవి ఈ రకమైన సమస్యను సులభంగా పరిష్కరిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెన్ను నొప్పి ఏదైనా గాయం కారణంగా ఉంటే ఐస్ కోల్డ్ కాంప్రెస్ సహాయం చేస్తుంది. రక్తం గడ్డకట్టడం వంటివి ఉంటే వేడి కాంప్రెస్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. అయితే దీన్ని ప్రయత్నించే ముందు వైద్యున్ని సంప్రదించడం మర్చిపోకూడదు. ఆఫీస్లో ఒకే చోట కూర్చొని నిరంతరం పనిచేస్తే వెన్ను, నడుము నొప్పి త్వరగా రావచ్చు. కాబట్టి మీరు శారీరక నొప్పిని నివారించాలనుకుంటే ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.